విశాఖలోని పలు సహకార సొసైటీలు వివాదాల ఊబిలో చిక్కుకోవడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా అక్కైపాలెంలో గల ఎన్జీజీఓఎస్ కోఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీలో విభేదాలు రోడ్డున పడ్డాయి. పాలకవర్గం సభ్యుల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటోంది. విశాఖపట్నంలో సుమారు 70 ఏళ్ల క్రితం ఈ సొసైటీ ఏర్పాటయ్యింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, ప్రభుత్వ రంగ సంస్థల కార్మికులకు అపూర్వమైన సేవలు అందించిన ఎంతో ఘనమైన చరిత్ర ఉంది. అనేక లేఅవుట్లు వేసి ఉద్యోగులకు తక్కువ ధరలకే ఇళ్ల స్థలాలను విక్రయించారు. ఇందులో భాగంగా అక్కైపాలెం, కప్పరాడ, మధురవాడ, పెదగంట్యాడ, అడవివరం, గుర్రంపాలెం, గొరిపల్లి, అంతకాపల్లి తదితర ప్రాంతాల్లో సభ్యులకు స్థలాలు కేటాయించింది. ఈ స్థలాల్లో కొన్నింటి ధరలు ప్రస్తుతం కోట్ల రూపాయలు విలువ చేయడం విశేషం. ఇప్పటికీ అనేక మంది విశాఖలో ఇంటి స్థలం తీసుకోవాలంటే ముందుగా ఈ సొసైటీలోనే సంప్రదిస్తారన్న టాక్ ఉంది. కాగా సొసైటీ నిర్వాహకం కారణంగా సభ్యుల సంఖ్య 4500 నుంచి 2400కి పడిపోవడం గమనార్హం. ఎన్జీజీఓఎస్ సొసైటీకి 2023లో ఎన్నికైన ప్రస్తుత పాలకవర్గం నిబంధనలకు వ్యతిరేకంగా పనిచేస్తుందని సభ్యులు ఆరోపిస్తున్నారు. ఏపీ కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ 1964 ఇంకా సొసైటీ బైలాస్ కు వ్యతిరేకంగా వ్యవహరిస్తూ సభ్యులకు నష్టం కలిగిస్తుందని ఆందోళన వ్యక్తమవుతోంది. సొసైటీకి ఆర్థిక నష్టం కలిగించినందున సొసైటీ ఆఫీస్ నిర్వహణ సక్రమంగా లేదని వారు వాపోతున్నారు. సభ్యులు ఇంకా సొసైటీ ఆఫీస్ నుంచి పరిశీలకులుగా జనరల్ మీటింగ్ కు విచ్చేసిన అధికారుల పట్ల సైతం విలువ లేకుండా వ్యవహరించిన ఈ పాలకవర్గం చేస్తున్న అక్రమాలపై తాము పోరాటం చేస్తున్నామని సభ్యులు చెబుతున్నారు. అధ్యక్షుడు రూల్స్ ఉల్లంఘించి ఏకంగా 4 సైట్లు కలిగి ఉన్నారని సభ్యులు గుర్తు చేస్తున్నారు. అలాగే ప్రెసిడెంట్ ఎన్జీజీఓఎస్ కాలనీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం సమీపంలో గజం ధర 40,000కు పైగా ఉండగా తన కుమార్తె పేరిట కేవలం 12,000కే స్థలం కొనుగోలు చేశారని సభ్యులు ఆరోపిస్తున్నారు. సొసైటీ అక్రమాల మీద సభ్యులు ఇప్పటికే డివిజనల్ అధికారి, సహకార శాఖ అధికారికి ఫిర్యాదులు చేశారు. ఈ నేపథ్యంలో మార్చి 29న అక్కైపాలెంలోని శ్రీ వేణుగోపాల స్వామి కళ్యాణ మండపంలో జరిగిన సొసైటీ జనరల్ బడి మీటింగ్ కు 80 మంది సభ్యులు హాజరయ్యారు. సొసైటీని అవినీతి పరుల కదంబ హస్తాల నుంచి రక్షించుకోవాలని వారు కోరారు. సభ్యుల ఫిర్యాదు మేరకు జిల్లా సహకార సొసైటీ అధికారులు స్పందించి పాలకవర్గాన్ని రద్దు చేయడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. కాగా 2025లోనే కాలపరిమితి ముగిసినా సరే పాలకవర్గం అక్రమంగా కొనసాగిందని సభ్యులు గుర్తు చేస్తున్నారు. పాలకవర్గం మీద తిరుగుబాటు చేసిన వారిని అవిశ్వాసంతో తొలగించడం తీవ్ర దుమారం రేపుతోంది. పాలకవర్గం మీద సొసైటీ వైస్ ప్రెసిడెంట్ ఎల్ రాజారావు, ట్రెజరర్ ఎన్ రామచంద్రరావు, డైరెక్టర్ బి ఆంజనేయులు సాగించిన పోరాటం చివరకు ఫలించడంతో కథ సుఖాంతమయ్యింది. ఎన్జీజీఓఎస్ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ స్థాపించి సుమారు 60-70 సంవత్సరాలు కావస్తుంది. ఈ సొసైటీలో ఇప్పుడున్నటువంటి ధరల దీన్ని చూసుకొని సొసైటీలో అయితే చాలా చౌకగా, అలాగే సొసైటీ సభ్యత్వం ఉన్నటువంటి వాళ్ళకి ముందుగా కేటాయించి అందరికీ సదుపాయం కల్పించే ఉద్దేశంతో ఈ సొసైటీ ఏర్పడింది. అదే సందర్భంగా మన అతి విలువైన కప్పరాడ, అలాగే అంతకాపల్లి, గొర్రపల్లి, అలాగే పెదగంట్యాడ, అక్కైపాలెం ఈ 4 ప్రాంతాల్లో కూడా సొసైటీ ప్లాట్లు వేసి సభ్యులు అయినటువంటి సొసైటీ సభ్యులకి అందజేయడం జరిగింది. అయితే దీనిలో ఒక 306 అనే ప్లాట్ ఎవరైతే ఇప్పుడు ప్రెసిడెంట్ ఎస్ఎం మౌలాలి గారు ఉన్నారో ఆయన బినామీ పేరుతో ఆ బినామీకి ఏదో ఆస్తి చూపించి ఈయన అక్కడ ప్రస్తుతం ఉన్నటువంటి రేటు గవర్నమెంట్ రేటు 47,000గా ఉంది. దాన్ని 12,000కి మొత్తం ప్లాట్ తీసుకోవాలని ఆయన ఈయనకి అలాట్మెంట్ లెటర్ ఇమ్మని అప్పటి సెక్రటరీ గారికి పంపించారు. ఆంజనేయులు గారు దాన్ని వ్యతిరేకిస్తూ అలాట్మెంట్ లో లెటర్ ఇవ్వకపోవడంతో ఆంజనేయులు గారిని సొసైటీ నుంచి సెక్రటరీ నుంచి తొలగించడం జరిగింది. నా పేరు ఆంజనేయులు, సెక్రటరీగా గతంలో చేశాను, ఇప్పుడు డైరెక్టర్ గా ఉన్నాను. మేము కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి డివిజనల్ కోఆపరేటివ్ ఆఫీసర్ గారు దాని మీద పిటిషన్ ఎంక్వైరీ చేశారు. శారదారావు గారు పిటిషన్ ఎంక్వైరీ కంప్లీట్ చేసి 28 డిసెంబర్న సబ్మిట్ చేశారు. వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమని చెప్పి, అందులో ముఖ్యంగా మౌలాలి గారి పేరున ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి మౌలాలి గారు గతంలో కూడా చాలా అవకతవకలు చేశారు.
2017లో అతన్ని సెక్రటరీ పదవి నుంచి డైరెక్టర్ పదవి నుంచి కూడా తొలగించడం జరిగింది. అయినా సరే అతని తీరు మారలేదు. మళ్ళీ ఇప్పుడు గతంలో కన్నా ఇప్పుడు ఇంకా ఎక్కువ అవినీతి కార్యక్రమాలు చేయడానికి, సొసైటీకి తీవ్ర నష్టం కలిగించడానికి ప్రయత్నాలు చేశారు. అందులో భాగంగానే కప్పరాడలో లక్షల విలువ చేసే స్థలాన్ని కేవలం 12,000 బినామీ పేరున తీసుకోవడానికి ప్రయత్నం చేశారు. దాన్ని అడ్డుకోవడం అన్న జరిగింది. అలాగే ఇంకొక అతని మీద, కేఎస్ఆర్ ప్రసాద్ మీద ఆల్రెడీ అతనికి 51 ఎంక్వైరీలు అతనికి క్రిమినల్ చర్యలు ఉంటే వాటిని కూడా పక్కన పెట్టేశారు. దాని మీద కూడా చర్యలు చేపట్టాలని చెప్పి మేము ఆందోళన కార్యక్రమాలు చేసిన తర్వాత ఇప్పుడు మొన్న మొత్తం బోర్డుని రద్దు చేయమని చెప్పి ఆర్డర్స్ ఇష్యూ చేశారు. కాబట్టి ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్ ని వేయడం అన్న జరిగింది. దీనికి సహకరించిన డివిజనల్ కోఆపరేటివ్ ఆఫీసర్ గారికి, అలాగే డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ ఆఫీసర్ గారు కూడా చాలా యాక్షన్ తీసుకొని మొత్తం మీద సభ్యులు ఏదైతే కోరుకున్నారో దాన్ని సక్సెస్ చేశారు. సభ్యులకి ప్రొటెక్షన్ చేస్తారు. వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.